కాకర విత్తనాలు చూడండి ఇక్కడ లేచాయి కదా. వీటికి ఏం చేయాలి అంటే ఇలాగా ఒక కర్ర ఉంటుంది కదా, మన దగ్గర ఉన్న చిన్న వెదురు కర్ర తీసుకొని దీనికి కట్టేశాను అనమాట. కట్టేసి కిందని కూడా మొత్తం మొక్కలన్నీ ఎత్తిపెట్టి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఒక తాడు అంటే పురికోస కట్టాలి. అలాగే ఇక్కడ ఒక పురికోస, లేదు కాటన్ క్లాత్ ఉన్నా కట్టచ్చు. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ప్లాస్టిక్ కంట ఇలాంటివి కడితే ఏంటంటే వాటర్ ఏమాత్రం మనం వేసినప్పుడు అవి తీసుకుంటాయి. వాటిని ఇదిగో ఇలాగ చుట్టేసాను మొత్తం అనమాట. అంటే ఇటు అటు వెళ్ళిపోతే మిగతా వంగ మొక్కలు వేసాను కదా, వాటికి అల్లుకుపోతాయి. అవన్నీ అల్లుకుపోయి మొత్తం పాడైపోతాయి. ఇదిగో ఇక్కడ కూడా అలాగే ఇక్కడ ఒక 2 లేచేయి. ఇది కూడా ఈవేళ వీటికి పెట్టి కట్టాను కదా, ఇలా కర్రలు పెట్టి కట్టాను. కొంచెం ఒక 2 రోజులు అయిన తర్వాత ఈ కిందనున్న ఆకులు కట్ చేస్తాను. అవి కట్ చేసేస్తే అప్పుడు మీదకి ఎదుగుతుంది అనమాట. అలాగా మనం నియంత్రించుకోవడం.